మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1184. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ న్యూస్ ఉన్నది, దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అలర్ట్ అయితే ఉన్నది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ అలాగే కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, దానివల్ల ఆ స్టాక్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 319 పాయింట్స్ పెరిగి 83,535 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 82 పాయింట్స్ పెరిగి 25,574 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.1% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది కదా. యాక్చువల్లీ మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు మన నిఫ్టీ టార్గెట్ అయితే రివైజ్ చేశారు. నిఫ్టీ 2026 ఎండింగ్ కల్లా 29,000 పాయింట్స్ కి అయితే రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బిఫోర్ చూసినట్లయితే మన ఎర్నింగ్స్ లోని డౌన్ గ్రేడ్ కనపడింది, కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసినట్లయితే మన ఎర్నింగ్స్ లోని రికవరీ అయితే కనపడుతున్నదని, దీంతో నెక్స్ట్ ఇయర్ లోని మన నిఫ్టీ అయితే 29,000 పాయింట్స్ కి అయితే రీచ్ అవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ రేటింగ్ అప్గ్రేడ్ ని షేర్ చేస్తూ వీళ్ళైతే కొన్ని స్టాక్స్ ని కూడా పికప్ చేశారు. దీనిలోని పీటీసీ ఇండస్ట్రీస్ కావచ్చు, హిటాచి ఎనర్జీ, సిఈ ఇన్ఫోసిస్టమ్, టీబీఓ టెక్, మేక్ మై ట్రిప్, సువెన్ ఫార్మాసిటికల్స్, భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్స్, యూనో మిండా, డేటా ప్యాటర్న్ అండ్ కేఈ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ కి అయితే వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. మన మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మన ఎకానమీలోని మంచి గ్రోత్ కనపడుతున్నది, ఎవ్రీథింగ్ పాజిటివ్. అండ్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే యుఎస్ మన పైన విధించినటువంటి టారిఫ్స్ మాత్రమే. దీని రిలేటెడ్ గా కూడా ఇండియా అండ్ యుఎస్ మధ్యన డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగా బోత్ కంట్రీస్ నుంచి చాలా సార్లే స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో త్వరలోనే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ కనుక జరిగిపోయింది అనుకోండి, మార్కెట్ కు ఉన్నటువంటి కన్సర్న్ కూడా పోద్ది. దీంతో పాటుగా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ చాలా రోజుల నుంచి నడుస్తున్నది కదా. ఈ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది క్లోజ్ అయిపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఈ హోప్స్ తోనే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో పాటుగా మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ ట్రెండ్ కనపడుతున్నది. చూడాలి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ త్వరలోనే ఎండ్ అవుతుందా లేదా అన్నది. సో ఇటువంటి పాజిటివ్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అనేది చూసాం. వీటితో పాటుగా చైనా యుఎస్ కి రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. ఈ రిస్ట్రిక్షన్స్ అయితే తీసేస్తుందని చెప్పి రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కదా. ఈ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే చైనా ఇప్పుడు ఎత్తివేసినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో రెండు కంట్రీస్ మధ్య అంటే చైనా అండ్ యుఎస్ లాంటి మేజర్ ఎకానమీస్ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది కూడా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని బిఎస్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే వచ్చింది. చాలా స్టాక్స్ కి ప్రైస్ బ్యాండ్స్ అయితే ఎక్స్చేంజెస్ విధిస్తుంటాయి కదా. ఈ ప్రైస్ బ్యాండ్స్ అన్నవి ఎప్పటికప్పుడు ఎక్స్చేంజెస్ రివైజ్ కూడా చేస్తుంటాయి. అంటే ఒక్కోసారి ఏంటంటే ప్రైస్ బ్యాండ్ 5% నుంచి 20% కి పెంచినట్లయితే కొన్నిసార్లు స్టాక్స్ మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనుకోండి, వాటి యొక్క ప్రైస్ బ్యాండ్స్ ని తగ్గిస్తుంటాయి. కొన్ని స్టాక్స్ కి 2% లిమిట్ కూడా ఉన్నది కదా. ఇప్పుడు బిఎస్సి దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వేరే స్టాక్స్ లో కనపడుతున్నటువంటి ప్రైస్ మూమెంటం ప్రకారం వాటిపైన ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ అయితే విధిస్తుంటాయి కదా. ఈ ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ లోని కొన్ని స్టాక్స్ ని 1% ప్రైస్ బ్యాండ్ లోకి కూడా తీసుకురాబోతున్నట్టుగా బిఎస్సి అయితే అనౌన్స్ చేసింది. ఈ ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్ లోకి వచ్చి 1% ప్రైస్ బ్యాండ్ లోకి ఏవైతే స్టాక్స్ వస్తాయో ఆ స్టాక్స్ వీక్లీ ఓన్లీ 1 డే మాత్రమే ట్రేడ్ అవుతాయి. అంటే మండే మాత్రమే ఆ స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతాయి. సో ఆ స్టాక్ ని కొనాలన్నా అమ్మాలన్నా కూడా మండే మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ లోని ఆ స్టాక్స్ అన్నవి ట్రేడ్ అవ్వవు. సో జనరల్లీ ఎక్స్చేంజెస్ ఈ ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ ని ఎందుకు తీసుకొస్తాయంటే చాలా రకాల అంటే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ లోని పెద్దగా ఫండమెంటల్స్ లేకపోయినా కూడా స్టాక్ ప్రైస్ అన్నది కంటిన్యూస్ గా పెరిగిపోతూ ఉంటుంది. సో అంతలా పెరిగిపోతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒకవేళ రీటైలర్స్ హై ప్రైస్ లోకి గనక ఎంటర్ అయ్యారు అనుకోండి, ఒకవేళ ఆ స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకదు. కాబట్టి ఈ ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ అన్నవి ఎక్స్చేంజెస్ విధిస్తుంటాయి. నో ఏవైతే కంపెనీస్ పైన ఈ ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ ని విధిస్తారో అవి 1% ప్రైస్ బ్యాండ్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ స్టాక్స్ లోని మనం ఆ టైంలోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఓన్లీ 1% ప్రైస్ బ్యాండ్ లోకి వచ్చిన అన్ని స్టాక్స్ కూడా బ్యాడ్ స్టాక్స్ అంటే అలా ఏం లేదు.
లేదు. స్టాక్ ప్రైస్ ఒక్కసారి కంటిన్యూస్ గా పెరుగుతుంటే మంచి స్టాక్స్ కూడా ఈ 1% ప్రైస్ బ్యాండ్ లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ రోజు ఉన్నటువంటి డేటా ప్రకారం మీరు చూసినట్లయితే ఏ స్టాక్స్ యొక్క ప్రైస్ బ్యాండ్ ని 2% నుంచి 1% కి రివైజ్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని స్టాక్స్ లిస్ట్ అయితే ఉన్నది చూసుకోవచ్చు. ఈ ఎంటైర్ స్టాక్స్ లిస్ట్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో దాని లింక్ ఉన్నది కదా, BSE లింక్, దాన్ని ఈ రోజు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఏ స్టాక్ ప్రైస్ బ్యాండ్ ని రివైజ్ చేశారన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ లోన్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సెబీ దగ్గర నుంచి ఒక అలర్ట్ అయితే వచ్చింది. రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్ గా పెరగడంతో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది అండ్ ఇన్వెస్టర్స్ కి గోల్డ్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కదా. సో దీంతో ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ని వేరియస్ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. లైక్ మన యూపీఐ పేమెంట్ యాప్స్ ఉంటాయి కదా, యూపీఐ పేమెంట్ యాప్స్ కావచ్చు, ఇంకా వేరియస్ యాప్స్ లో కూడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు కనపడుతున్నాయి కదా. సో దీని రిలేటెడ్ గా సెబీ ఏం చెప్తుందంటే, సెబీ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ అంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ కావచ్చు అండ్ గోల్డ్ ఈజీఆర్స్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఉంటాయి కదా, ఇవి కావచ్చు, ఇటువంటివి రెగ్యులేటర్ అండర్ లోకి వస్తాయి. కానీ వేరియస్ డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్, అవేవి కూడా సెబీ అండర్ లోకి రావని చెప్పి సెబీ క్లియర్ గా చెప్తుంది. ఇవే కాదు, ఈవెన్ ఆర్బీఐ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఆర్బీఐ అండర్ లోకి గోల్డ్ బాండ్స్ అవి వస్తుంటాయి. సో ఇక్కడ రెగ్యులేటర్ అండర్ లోకి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెగ్యులేటర్ ఉంటారు కాబట్టి అక్కడ మన పైన ఉండేటువంటి రిస్క్ తగ్గుతుంది. అలా కాకుండా రెగ్యులేటర్ అండర్ లోకి రానటువంటి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవనివ్వండి, మన ఛానల్లో చాలా సార్లు వీటి రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం. రెగ్యులేటర్ అండర్ లోకి రాని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లోనైనా సరే మన డబ్బులు పెట్టామంటే అక్కడ మనకి ఎవరు రెగ్యులేటర్ అన్నది ఉండరు కాబట్టి మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఇన్వెస్టర్స్ అయితే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాటి రిలేటెడ్ గా ఈ డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని సెబీ అండర్ లోకి వచ్చేవేవి, సెబీ అండర్ లోకి రానివేవి చూసుకుని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సెబీ అయితే ఇన్వెస్టర్స్ కి ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో మీలో కూడా చాలా మంది డిజిటల్ గోల్డ్ లోని ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్బీఐ అండర్ లోకి వచ్చేటువంటి గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, సెబీ అండర్ లోకి వచ్చేటువంటి ఇటువంటి గోల్డ్ ఈటీఎఫ్స్ అవి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా వేరియస్ అదర్ డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, రెగ్యులేటర్ అండర్ లోకి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి కొంతవరకు సేఫ్టీ అన్నది దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటివే సెలెక్ట్ చేసుకోవాలి తప్ప బయట ఎలా పడితే అలాగే ఇన్వెస్ట్ చేసినట్లయితే మన డబ్బులే కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది డిజిటల్ గోల్డ్ అది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఛానల్లోని ఈ రోజు ఈవినింగ్ ఒక షార్ట్ వీడియో కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ షార్ట్ వీడియో లింక్ ఏదైతే ఉన్నదో అది ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. అండ్ మీరు కూడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెంట్ గా మనం వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని గ్లోబల్లీ షుగర్ ప్రైస్లు ఎలా కరెక్ట్ అవుతున్నాయనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ప్రెసెంట్ చూసినట్లయితే గ్లోబల్లీ షుగర్ ప్రైస్లు ఎంతలా కరెక్ట్ అయ్యాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో షుగర్ ప్రైస్లు ఇంతలా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతవరకు షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఈ టైంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ ఈ షుగర్ కంపెనీస్ అనే కాదు, సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి ఏవైనా స్టాక్స్ అవనివ్వండి, ఆ సైకిల్ ని కరెక్ట్ గా ఎవరైతే అర్థం చేసుకోగలరో అటువంటి వారే ఇటువంటి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఈ సిక్లికల్ నేచర్ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు కనుక ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ప్రైస్ పడిపోయిన టైంలో ఆ స్టాక్స్ లోని స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఈ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్ లో మాట్లాడుకున్నాం. అంటే ఈ సిక్లికల్ నేచర్ ఉన్నది, వీటితో కొంత జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకున్నాం. రీసెంట్ గా కూడా ప్రైస్ కరెక్ట్ అవుతున్నప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా ప్రైస్లు ఇంతలా కరెక్ట్ అవుతున్న టైంలోని వీటితో కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025-2026 ఇయర్ లోని 1.5 మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అయితే షుగర్ కంపెనీస్ ని అలో చేయడం జరిగింది. ఓవరాల్ గా షుగర్ ఎక్స్పోర్ట్స్ అయితే చేసుకోవడానికి అలో చేయడం వల్ల కొంతవరకు ఇది పాజిటివ్ అయినా కూడా గ్లోబల్లీ షుగర్ ప్రైస్లు అయితే కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతవరకు షుగర్ స్టాక్స్ లో ఈ టైంలో జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తోని కొలాబరేట్ అయినట్టుగా అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బిఎస్ఎన్ఎల్ తో రిలయన్స్ జియో కొలాబరేట్ అవడానికి రీజన్ ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ రూరల్ ఏరియాస్ లోని జనరలీ బిఎస్ఎన్ఎల్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. బట్ జియో వాళ్ళ నెట్వర్క్ అయితే అక్కడ వీక్ గా ఉంటుంది కదా. సో జియో వాళ్ళ నెట్వర్క్ వీక్ గా ఉండడం వల్ల జియో కస్టమర్స్ కి అక్కడ సర్వీసెస్ ని ఆఫర్ చేసేందుకు గాను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి జియో వాళ్ళు న్యూ ఇంటర్ సర్కిల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్స్
అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా, మెయిన్లీ ఇవి మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటువంటి స్టేట్స్ లోని జియో నెట్వర్క్ కవరేజ్ అయితే చాలా లిమిటెడ్ గా ఉన్నది. సో అక్కడ కూడా ప్రతి ఒక్క కస్టమర్ కి జియోని రీచ్ చేసేందుకు గాను ఇప్పుడు జియో వాళ్ళు BSNL తోనైతే కొలాబరేట్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే జియో యొక్క నెట్వర్క్ కవరేజ్ మనకి సిటీస్ లో చాలా బాగానే ఉంటుంది, ఈవెన్ రూరల్ లో కూడా కొన్ని పార్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్ లో బాగానే ఉంటుంది. బట్ ఎక్కడైతే వీళ్ళకి కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ కూడా ఉన్నటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేసుకునేందుకు గాను వీళ్ళు BSNL తో ఈ విధంగా కొలాబరేట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా BSNL తో కొలాబరేషన్ లో భాగంగా రూరల్ లో కూడా వీళ్ళ కవరేజ్ ని పెంచుకుంటున్నారు. కాబట్టి దీని ద్వారా వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ అయితే జియో పెంచుకోవడానికి స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ నియర్లీ 20% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. యాక్చువల్లీ ఈ కంపెనీ నెంబర్స్ అయితే పోస్ట్ చేసింది. ఈ నెంబర్స్ తో పాటుగా వీళ్ళ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ వాళ్ళు నైజీరియా ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళంటే ఆ ప్రాజెక్ట్ ని పొందడానికి అది చెప్పి కరప్షన్ కి అది పాల్గొన్నట్లుగా గమనించడంతో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి కూడా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళని డీబార్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా కరప్షన్ చేస్తూ ప్రాజెక్ట్స్ ని పొందడానికి ప్రయత్నించారు అండ్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళని డీబార్ చేసేసిందని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. నో ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫర్దర్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో అని చూడాలి. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఇటువంటి తప్పులు చేసినట్టుగా న్యూస్ కనుక వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా దాంతో కంపెనీ మీద ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. కాబట్టి మనకి స్టాక్స్ లోని ఇంత ప్రెషర్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 3 ఆర్డర్స్ వచ్చాయి. ఈ 3 ఆర్డర్స్ యొక్క క్యుములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 461 crores. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి టెక్స్మాకో రైల్ కార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు 8 racks ఆఫ్ BLSS వేగన్స్ అయితే సప్లై చేయాలి. సెకండ్ ఆర్డర్ వీళ్ళకి TIL లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చినట్లయితే మరొక ఆర్డర్ వీళ్ళకి GATX అనేటువంటి కంపెనీ నుంచి వచ్చింది. సో ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్నారో ఇది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళకి చెందినటువంటి బయో రీసెర్చ్ సెంటర్ లోని US FDA వాళ్ళు ఈ November 3rd నుంచి November 6th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు కంప్లీట్ అవడంతో వీళ్ళకి ఫామ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు. కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ PV మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ రేస్ మూవ్స్ ఎనర్జీ అనేటువంటి ఒక కంపెనీలోని 53 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 76% అయితే స్టేక్ ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేయడం ద్వారా వారి ఎనర్జీస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఎనర్జీ మీటర్స్ అండ్ IoT డివైజెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి బిజినెస్ వచ్చి వారి ఎనర్జీస్ వాళ్ళకి యాడ్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా వారి ఎనర్జీస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేసామని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళకి అజ్మీర్ నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సబ్ స్టేషన్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 530 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ October 30th రోజున ప్రీవియస్ గా డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 792 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మేజర్ ఆర్డర్స్ మనం చూసినట్లయితే డిఫెన్స్ నెట్వర్క్ అప్గ్రేడ్, రేడియో కమ్యూనికేషన్ నెట్వర్క్, రాడార్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, డ్రోన్స్ తో పాటుగా వేరియస్ అదర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ ఆర్డర్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని వీళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రెసెంట్ గ్లోబల్లీ మనం చూసినట్లయితే వెయిట్ లాస్ డ్రగ్స్ రిలేటెడ్ గా అయితే చాలా డిమాండ్ పెరుగుతున్నది కదా. ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను నోవో నార్డిస్క్ ఇండియా వాళ్ళతోనైతే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియాలోనే దీని రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ రైట్స్ వచ్చినటువంటి ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇదని చెప్పి ఎంక్యూర్ ఫార్మా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వెయిట్ లాస్ రిలేటెడ్ గా చాలా డిమాండ్ పెరుగుతున్నది గ్లోబల్లీ. నో ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ ని మన ఇండియాలోని వీళ్ళు కమర్షియలైజ్ చేయబోతున్నాం అని చెప్పి ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఎంక్యూర్ ఫార్మా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళకి చెందిన గోవా సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ నవంబర్ 3 నుంచి నవంబర్ 7 మధ్యన జిఎంపి ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు వీళ్ళకి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లోని యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఓఇరిస్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్ గా వచ్చాయని, దీనిలోని టోటల్ గా 240 పేషెంట్స్ పైన అయితే వీళ్ళు ట్రయల్స్ కండక్ట్ చేసినట్లుగా, ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే పేషెంట్స్ పైన వీళ్ళు టెస్ట్ చేశారో దానిలోని రెస్పాన్స్ అయితే చాలా వరకు పాజిటివ్ గా వచ్చింది. సో సేఫ్టీ కూడా ఉన్నదన్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ఈ డ్రగ్ ఫేజ్ 3 ట్రయల్స్ పాజిటివ్ గా వచ్చాయని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని శిల్పా మెడికేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ శిల్పా మెడికేర్ వాళ్ళకి ఎకోవైడస్ వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు దుబాయ్ కి చెందినటువంటి రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి ప్యాంటియన్ వాళ్ళతోని స్ట్రాటజిక్ ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి యుఏఈ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త ఎంఓయూ లో భాగంగా యుఏఈ లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గోదావరి బయో రిఫైనరీస్ లిమిటెడ్ వాళ్ళు ఈ రోజు ఒక గ్రౌండ్ బ్రేకింగ్ పైలట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్ క్లీన్ ఫ్యూయల్ కింద అయితే ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం అని, ఓవరాల్ గా ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ CO2 ఎమిషన్ ని డైరెక్ట్ గా అండ్ డైమిథైల్ ఈథర్ ద్వారా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే రిప్లేస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్లీన్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేసామని అనౌన్స్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో గోదావరి బయో రిఫైనరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ JSW ఎనర్జీ వాళ్ళు ఈ రోజు టోటల్ గా 85 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని అయితే కమిషన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో 74 మెగావాట్ కెపాసిటీ సోలార్ ఎనర్జీ అయితే, మరొక 11 మెగావాట్ కెపాసిటీ విండ్ ఎనర్జీ కెపాసిటీ. దీంతో వీళ్ళ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 13.3 గిగావాట్ కి అయితే రీచ్ అయింది. ఓవరాల్ గా ఈ కెపాసిటీస్ ఏవైతే వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారో ఇది JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ PSU బ్యాంక్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ నవంబర్ 12 రోజున అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తోని DFS సెక్రటరీ అయితే ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నట్టుగా, ఈ మీటింగ్ లోని మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదని చెప్పి రివ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే గవర్నమెంట్ ఏదైతే వీళ్ళకి పారామీటర్స్ ని సెట్ చేసిందో వాటిని ఈ PSU బ్యాంక్స్ అన్ని కూడా మీట్ అయ్యాయా లేదా అని చెప్పి రివ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఇటువంటి రివ్యూ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులర్ గా కండక్ట్ చేసి ఈ బ్యాంక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఫర్దర్ గా కూడా ఇంప్రూవ్ చేయగలిసినట్లయితే అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఈ అక్టోబర్ మంత్ లోని ఓవరాల్ గా SBI లైఫ్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళ ప్రీమియం లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ ఏపీఈ లో కూడా 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కంటిన్యూస్ గా చూసినట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు కదా. ఈ అక్టోబర్ మంత్ లో కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. వీళ్ళ ప్రీమియం లోని 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈ లోని 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ ఏపీఈ లోని 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీని తర్వాత HDFC లైఫ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ప్రీమియం లోని జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ ఏపీఈ లో 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ LIC వాళ్ళు వాళ్ళ ప్రీమియం లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఏపీఈ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ ఏపీఈ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అక్టోబర్ మంత్ లో కూడా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ డేటా కూడా వచ్చింది. ఓవరాల్ గా అక్టోబర్ లోని ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళ ప్రీమియం లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గో డిజిట్ వాళ్ళు 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ స్టార్ హెల్త్ వాళ్ళు 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నివా బూపా వాళ్ళు వాళ్ళ ప్రీమియం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 77% గ్రోత్ డెలివర్ చేశారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ వేరియస్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 18% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ పాట్ లో 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 221 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores పాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 23.9 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద బిజినెస్ మెట్రిక్స్ వీళ్ళ సెంటర్ గ్రోత్ మనం చూసాం అనుకోండి, రేడియాలజీ సెగ్మెంట్స్ లోని సిటీ సెంటర్స్ లో కావచ్చు, ఎంఆర్ఐ సెంటర్స్ లో కావచ్చు, టెలి రేడియాలజీ సెంటర్స్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. అండ్ పాథాలజీ విషయంకి వచ్చేసరికి పాథాలజీ విషయంలోని కలెక్షన్ సెంటర్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ 19.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 17% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ పాట్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 65 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 84 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు దర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 160 బిలియన్ రూపీస్ వరకు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే బానే ఉన్నాయి, కాకపోతే వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ పాట్ లోని 100% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ అన్నది బాగా పెరిగిపోయింది. ఈ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా మనకి ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ అదే నైకా వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 53% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో 154% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 32 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 15% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ పాట్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 548 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 591 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండియన్ రెవెన్యూస్ లోని 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే బ్రెజిల్ రెవెన్యూస్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ యుఎస్ రెవెన్యూస్ లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ జర్మనీ రెవెన్యూస్ లో కూడా 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టోరెంట్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ అనంతరాజ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 105 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 125 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 138 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి కదా. ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు సాలిడ్ నెంబర్స్ అయితే డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో ఈ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ 100% అయితే గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 76 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 141 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 387 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఇంత జంప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఓవరాల్ గా ఇండియన్ రైల్వేస్ లోని కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కదా. దీనిలో భాగంగానే ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతోనే
ఈ కంపెనీస్ నెంబర్స్ లోని మనకి అంత మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళ ప్రెజెంటేషన్ లోకి వచ్చి మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్ 2 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 0.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.3% గ్రోత్ డెలివర్ చేశారు. దట్టు వీళ్ళు కేర్ సాఫ్ట్ ఎక్విజిషన్ ఏదైతే చేశారో ఆ కేర్ సాఫ్ట్ వీళ్ళ రెవెన్యూస్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.5% గ్రోత్ అయితే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో కేర్ సాఫ్ట్ లేకుండా మనం ఒకవేళ వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే ఇన్ఫాక్ట్ వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డ్రాప్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కేర్ సాఫ్ట్ ఎక్విజిషన్ తో వీళ్ళ నెంబర్స్ లో మనకి కొంత గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటాలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ద బాటమ్ లైన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 203 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 171 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 169 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే KPIT టెక్నాలజీస్ వాళ్ళు ఈ క్వార్టర్ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. కమింగ్ టు ద ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $232 million వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సిర్కా పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 24.37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 44.53% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 36% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఆపరేటింగ్ ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిర్కా పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 18.5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 1.5% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 26 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 32 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 568 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 10 kilometers అయితే వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.